డయాబెటీస్ నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధిగా మారింది. మన దేశంలో కూడా వయసుతో సంబంధం లేకుండా రోజురోజుకు ఇది పెరిగిపోతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అసమతుల్య ఆహారం కారణంగా చాలామంది చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకసారి రక్తంలో చక్కెర అదుపు తప్పితే దానిని అదుపులో ఉంచడానికి మందులపై ఆధారపడవలసి ఉంటుంది. అయితే సరైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా, కొన్ని సహజ ఆహారాలను చేర్చడం ద్వారా చక్కెరను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన ఔషధ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకు ప్రతి ఒక్క ఇంట్లో ఉపయోగించే ఆకుకూర. ఇందులో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి. కరివేపాకును ప్రతి ఒక్క వంటలో ఉపయోగిస్తారు. ఇది వంటలకు రుచి ఇవ్వడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి చట్నీకి తిరగమూత వేయడానికి, కూరల్లో పోపు పెట్టడానికి కరివేపాకు కారం, కరివేపాకు అన్నం, ఇలా రకరకాలుగా కరివేపాకును వాడతారు. ఒకప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో లేదా పెరట్లో కరివేపాకు మొక్క ఉండేది. ఈ కరివేపాకులో ఎన్నో రకమైన రోగాలను నయం చేసే ఔషధ గుణాలున్నాయి. ఇది డయాబెటీస్కు కూడా చెక్ పెట్టే గుణాలను కలిగి ఉందని ఎన్నో పరిశోధనల్లో నిరూపితమైంది. కరివేపాకు తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. కరివేపాకులో ఉండే ఫైటోకెమికల్స్ యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి. ఇందులో ఉండే టానిన్లు, ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కరివేపాకులోని సహజ పదార్థాలు ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. కరివేపాకు టైప్ 2 డయాబెటీస్ రోగులకు చాలా ప్రయోజనం, గొప్ప సహజ నివారణగా ఉంటుంది. మీరు ప్రతి ఉదయం 5 నుండి 6 కరివేపాకులను నమలటం లేదా వాటి కషాయాలను తాగటం వల్ల మీ రక్తంలో చక్కెర సమతుల్యంగా ఉంటుంది. డయాబెటీస్ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. అలాగే ప్రతి వంటకానికి చిటికెడు కరివేపాకు వేయండి. ఇది ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తుంది. అలాగే జుట్టు నుండి పాదాల వరకు ప్రతి వ్యాధిని దూరం చేస్తుంది. చిన్నారులకు కరివేపాకును తినిపించాలి. వారికి కరివేపాకు తినిపిస్తే ఎముకలు బలంగా ఉంటాయి. వారి కంటి చూపు కూడా మెరుగవుతుంది. నోటిపూత సమస్య ఉన్నవారు 2-3 లేత కరివేపాకుల్ని నమిలితే సమస్య తగ్గుతుంది. అలాగే రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో 1 గ్రాము పచ్చి కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ బలంగా మారుతుంది. ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. కరివేపాకు తింటే LDL అనే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటుంది.